మెదక్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. వాగులు ఉధృతంగా ప్రవహించడంతో రైల్వే ట్రాక్ కింద ఉన్న మట్టి కంకర కొట్టుకుపోయాయి. దీంతో ట్రైన్ పట్టాలు గాలిలోనే వేలాడుతున్నాయి. పట్టాలు దెబ్బతిండడం వల్ల సికింద్రాబాద్, నిజామాబాద్, మెదక్, అక్కన్నపేట మధ్య రైలు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పలు రైళ్లను దారి మళ్లించారు రైల్వే అధికారులు. మెదక్ వెళ్తున్న రైల్ ట్రాక్ లో షమ్నాపూర్ దగ్గర ప్రమాదంలో గురైంది ఫ్రెండ్స్. కూర్చుంది ఇంకా రావడానికి లేదు అసలు మట్టి చూడండి ఫ్రెండ్స్, పోతుంది. అక్కడపేట నుంచి మెదక్ వెళ్తున్న రైల్ ట్రాక్ లో షమ్నాపూర్ దగ్గర ప్రమాదంలో గురైంది ఫ్రెండ్స్. కూర్చుంది ఇంకా రావడానికి లేదు అసలు మట్టి మెదక్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. వాగులు ఉధృతంగా ప్రవహించడంతో రైల్వే ట్రాక్ కింద ఉన్న మట్టి కంకర కొట్టుకుపోయాయి. దీంతో ట్రైన్ పట్టాలు గాలిలోనే వేలాడుతున్నాయి. పట్టాలు దెబ్బతిండడం వల్ల సికింద్రాబాద్, నిజామాబాద్, మెదక్, అక్కన్నపేట మధ్య రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పలు రైళ్లను దారి మళ్లించారు రైల్వే అధికారులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి కుమార్ ఫోన్ లైన్ లో అందిస్తారు. క్రాంతి కుమార్, ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది అక్కడ? మెదక్ జిల్లాలో పెరిపించింది. దీంతో మొత్తం కూడా మనం వర్షంలో సృష్టించిన బీభత్సం మాత్రం చాలా ఎక్కువగా ఉంది. ప్రజల రవాణా వ్యవస్థ మొత్తం పూర్తిగా దెబ్బతిన్నట్టు మనకు కనిపిస్తుంది. ఇటు ప్రధాన రవాణా వ్యవస్థతో పాటు ఆ విద్యుత్ వ్యవస్థ కూడా పూర్తిగా దెబ్బతినిపోయింది. ఇటు రైల్వే కానీ, రోడ్లు కానీ, చిన్న చిన్న గ్రామాల్లో ఉన్న చిన్న చిన్న రోడ్లు కానీ, జాతీయ రహదారులు ఇవన్నీ కూడా పూర్తిగా దెబ్బతింటాయి. మనం చూసినట్లయితే మెదక్ దగ్గర ఉన్న షమ్నాపూర్ వద్ద వరద ఉధృతికి రైల్వే ట్రాక్ మొత్తం కొట్టుకొని పోయింది. కింద మట్టి కంకర్ అంతా కొట్టుకొని పోయింది. ఆ పట్టాలు మొత్తం గాల్లో తేల్చినట్టుంది. దీంతో నిజామాబాద్, సికింద్రాబాద్ మధ్యన, మెదక్, అక్కన్నపేట మధ్యన తిరగాల్సిన రైళ్లని ఆపేశారు. వాళ్ళ రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దాదాపు 60 చోట్ల రోడ్లు దెబ్బతిన్నట్టు, కోతకు గురైనట్టు అధికారులు గుర్తించారు. ఇవన్నీ కూడా తక్షణం అంటే రాకపోకల్ని ఎమ్మటి పునరుద్ధరించే విధంగా అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది ఒకవైపు ఉన్న పరిస్థితి. ఇక ప్రధానంగా మనం చూసినట్లయితే కొంతమంది ఇప్పుడు ఇక్కడ పోచారం ప్రాజెక్టు దగ్గర పోచారం ఉధృతికి మెదక్, ఎల్లారెడ్డి, బాన్స్వాడ, బోధన్ వైపు ఉన్న బ్రిడ్జి కూలిపోయింది. దీంతో ఇటు కామారెడ్డి వైపు వెళ్లాల్సిన వాళ్ళందరూ కామారెడ్డి జిల్లాకి ఇక్కడికి రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో కొంతమంది ఇటు వచ్చిన వాళ్ళు గణేష్ చవితికి ముందు ఇటు వచ్చిన కొంతమంది చిక్కుకొని పోయిన చిన్నారులను కానీ ఇటు వీళ్ళందరినీ కూడా ఆర్మీ సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పడవల ద్వారా వాళ్ళని అవతలికి ఒడ్డుకు చేర్చే ప్రయత్నం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ క్రాంతి కుమార్.